హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హే గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో మీరందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరందరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, సో ఇది స్టేట్ ఐడి అనమాట. సో నాది స్టేట్ ఐడి ఎక్స్పైర్ అయింది. సో దీన్ని మనం రెన్యువల్ చేయాలన్నమాట. సో స్టేట్ ఐడి ఇక్కడ మనకి యుఎస్లో ఏంటి అంటే డ్రైవింగ్ లైసెన్స్ అంటే మెయిన్ ఐడి అనమాట. సో నాకైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదు. సో నాకు స్టేట్ ఐడి మాత్రమే ఉంది. నేను ఇంకా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయలేదన్నమాట. సో అందుకోసమే నాకు లేదను. సో ఏంటి అంటే ఇక్కడ మనం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. సో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్కి కూడా మనకి అపాయింట్మెంట్సే అనమాట. సో ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది అండ్ ఇప్పుడు వెళ్ళాలి. 5కి క్లోజ్. యాక్చువల్గా ఏదైనా లాస్ట్ మినిట్లోనే అవుతుంది, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం వర్కింగ్ అవర్స్ అనమాట ఇద్దరికి. సో ఆఫీస్ అవర్స్లో ఎట్లాగో వెళ్ళలేము అండ్ సాటర్డే సండే అనేది కూడా ఉండదు, క్లోజ్ ఉంటుంది ఇక్కడ డిఎంవి వచ్చేసి. సో ఇప్పుడైతే మేము అక్కడికి రెడీ అయినాము. సో అపాయింట్మెంట్ అయితే ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ వాకిన్ అనమాట. ఈరోజు అస్సలు అపాయింట్మెంట్సే లేవు. ఒక 1 month వరకు మేమైతే ఎప్పటించో చూస్తున్నాం, అస్సలు దొరకట్లే అనమాట. సో మళ్ళీ బుక్ చేద్దామని చూస్తుంటే కూడా మళ్ళీ లేకుండే. యాక్చువల్గా మే వరకు లేవు. సో మే మిడ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ వరకు లేవన్నమాట. సో ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాము వాకిన్. ఇంకా లాస్ట్ మినిట్లో అయితే వాకిన్స్ తీసుకుంటారు. సో అది కూడా డిపెండ్స్ అనమాట. సమ్ టైమ్స్ తీసుకుంటారు అండ్ సమ్ టైమ్స్ అసలు యాక్సెప్ట్ చేయరు. బట్ ఈసారి అయితే ఒక ట్రై చేస్తున్నాం, ఎందుకంటే మాది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయేప్పటికి 4-5 days అవుతుంది. ఇక్కడ ఎంత టైం పట్టదు రెన్యువల్ చేపించడానికి, ఆర్ లైక్ కొత్తగా ఫ్రెష్గా స్టేట్ ఐడి తీసుకోనికి. సో వెంటనే ఇచ్చేస్తారనమాట మనకి, అక్కడ ఉన్నప్పుడే ఇచ్చేస్తారు అండ్ మళ్ళీ దాన్ని మనకి పోస్ట్లో ఇంటికి పంపించడం అలాంటివి ఏమి ఉండదు. సో అక్కడే అయిపోతాయి అన్నీ. అండ్ ఇప్పుడు అది రెన్యువల్ చేపించుకోనికి వెళ్తాను అండ్ మేబీ నెక్స్ట్ మంత్ నేను అట్లా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తా. లెట్స్ గో. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇది మా ఓన్ కార్. దీంట్లో అయితే ఫెడెక్స్కి వెళ్తున్నాం. అది మాకు ఇంటి పక్కలోనే ఉంటుంది, బట్ కొంచెం రిస్క్ చేసి వెళ్తున్నాం ఎందుకంటే కొన్ని ప్రింట్అవుట్స్ కావాలి. ఒక్క నిమిషం మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇది చూడండి, ఇల్లు కనిపిస్తున్నాయి మీకు ముందు అపార్ట్మెంట్స్. ఇవి లిటరల్లీ ఒక 6 months బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. చూస్తున్నారు కదా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో. ఇది ఓన్లీ ఫ్రంట్ వ్యూ, బ్యాక్ సైడ్ ఇంకా దీనికి డబల్ ఉన్నాయన్నమాట. సో వితిన్ 6 months ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ మొత్తం కట్టేసిండ్రు. కట్టడం, పెయింట్ వర్క్, ఎవ్రీథింగ్ అయిపోయిందనమాట. ఆ చెట్లు కూడా పెట్టేస్తున్నారు. నాకు తెలిసి ఆ లీజింగ్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. అదైతే అసలు నిజంగా 6 months లోపనే అంత పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ అంత ఫాస్ట్గా కట్టేస్తారు ఇల్లులు అంటే. మనకి ఇండియాలో అయితే ఈ సంవత్సరాలు పడుతుంది ఒక్క ఇల్లు కట్టడానికి, బట్ ఇక్కడ అపార్ట్మెంట్స్ లేపుతున్నారు. సో మాకు ఫెడెక్స్ అయితే పక్కకే ఉంటుంది. ఆ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్తుంటుంది అనమాట. సో ఎంతైనా రిస్క్, ఎందుకంటే ఇక్కడ మనం పోలీస్ వాళ్ళు ఆపితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యి మనం కార్ నడిపితే మాత్రం మనకు వాళ్ళు పట్టుకున్నారంటే మనకి లైసెన్స్ సస్పెండ్ చేసేస్తారు. సో నిజంగా చెప్తున్నాం, చాలా రిస్క్లో స్టార్ట్ అయినాం ఇప్పుడు, ఎందుకంటే జస్ట్ ఫెడెక్స్ కోసం అని. అండ్ మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి మేము డిఎంవికి. సో ఇండియాలో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు, మస్తు ఎండలు ఉన్నాయని చెప్పేసి. ఇక్కడేం తక్కువ లేదు చూడండి, 80 degrees ఉంది. అండ్ ఎంత ఫ్యాన్ ఏసీ వచ్చేసి మనకి ఎంత లో పెట్టినా కానీ ఎంత వేడవుతుందంటే కార్ లోపల, బికాజ్ టూ మచ్ వేడిగా ఉంది మాకు ఫ్లోరిడాలో. సో ఫ్లోరిడాలో ఏం చల్లగా ఉండదు అనమాట. సో చాలా వేడిగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఫెడెక్స్కి వచ్చేసినాం. ఇది జస్ట్ ఇంటి పక్కకే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకోవాలన్నమాట దీంట్లో. సో ముందే అన్ని రెడీ పెట్టుకోవచ్చు అంటే కొన్ని డాక్యుమెంట్స్ మనకి అప్డేటెడ్ ఉండాలన్నమాట. సో పాతవి ఇస్తే అసలు యాక్సెప్ట్ చేయరు. సో 1 month ఎగో ఇచ్చినా కొన్ని యాక్సెప్ట్ చేయరు అనమాట. సో అందుకోసమే వెరీ రీసెంట్ అప్డేటెడ్ ఉన్నాయి తీసుకోవాలన్నమాట ఏదైనా డాక్యుమెంట్స్. సో ఇవి తీసేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళి కార్ పెట్టేసి ఇంట్లో ఇప్పుడు మేము క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. సో ఇది వచ్చేసి క్యాబ్ ఊబర్ వచ్చేసింది. అండ్ దీంట్లో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలన్నమాట. సో డిఎంవికి మాకు నియర్ బై అయితే మాకు కెండల్లోనే ఉంది. మాకు ఒక జస్ట్ 10 minutes అనమాట. సో ట్రాఫిక్ ఉంటే 10 minutes. సో అన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వచ్చినాం ఇప్పుడు. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ
సో ఇది వచ్చేసి లైన్ అనమాట. సో మేము వచ్చేసి వితౌట్ అపాయింట్మెంట్ కాబట్టి మేము ఈ లైన్లో నిల్చున్నాం. అండ్ అపాయింట్మెంట్స్ అయితే లెఫ్ట్ సైడ్లో. సో చాలామంది ఉన్నారు. వాళ్ళ తర్వాతే మనకి ఛాన్స్ ఉంటేనే తీసుకుంటారు, నాట్ ష్యూర్. సో చూడాలి అవుతుందో కాదు అని చెప్పేసి. సో మొత్తంకి అయితే లోపలికి వెళ్ళిపోయినాం కాసేపు వెయిట్ చేసిన తర్వాత. అండ్ లోపల నేను అసలు తీయలేను కాబట్టి సో మాకైతే రెన్యువల్ పని అయితే అయిపోయిందనమాట. సో పక్కనే మనకి మెడిటేరియన్ వాళ్ళది ఒక రెస్టారెంట్ ఉంది. సో దీంట్లో షవర్మా ఉందన్నమాట. సో ఇంకా లంచ్ కూడా చేయలేదు కాబట్టి మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాం. పక్కకే ఉంటుంది అనమాట, డిఎంబి పక్కదే. సో ఇప్పుడు ఇక్కడ లంచ్ చేయనీకి వచ్చినాం. అండ్ ఇది వచ్చేసి షవర్మా దియానా అని ఏదో ఉంది. సో దాంట్లోకి వచ్చిన మెడిటేరియన్ది అనమాట వీళ్ళది. సో నాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది షవర్మా ఇక్కడ. మన హైదరాబాద్లో తిన్న షవర్మా అయితే సచ్చినా దొరకదు ఇక్కడ. సో హైదరాబాద్ షవర్మా అంటే ఇంకా అసలు ఇంపాసిబుల్ అని చెప్పాలి. సో మేము ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో తిన్నాం, అస్సలు వర్స్ట్ టేస్ట్ ఉండే అనమాట అది. సో బట్ ఈసారి ఇక్కడ ఎందుకో ట్రై చేయాలనిపించింది, బికాస్ ఇది మెడిటేరియన్ వాళ్ళది కాబట్టి. సో అందుకోసమని ఇక్కడికి వచ్చినాం. సో మనకి ఒక ఫలాఫల్ బౌల్ తీసుకున్నాం అండ్ 1 షవర్మా తీసుకున్నాం. సో ఇది వచ్చేసి చికెన్ది అనమాట. సో దీంట్లో సాలెడ్ ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, బట్ ఏమో నేను చెప్పడం మర్చిపోయినా. యాక్చువల్గా విత్ సాలెడ్ వస్తుంది కదా ఇక్కడ. సో సాలెడ్ ఉన్న షవర్మా నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను ఇండియాలో కూడా అట్లా తినా అనమాట. సో ఈ ఫలాఫల్ బౌల్ మాత్రం టూ మచ్ స్మెల్ వస్తుంది. ఎంత స్మెల్ వస్తుందంటే ఫుడ్ అయితే అమేజింగ్, అసలు మంచి స్మెల్ అవుతుంది. టేస్ట్ ఎట్లుందో తెలియదు కానీ షవర్మా అయితే చూడడానికి అయితే బాగుంది. సో ఇంక ఇదే మా లంచ్ కాబట్టి షవర్మా అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్. 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 따뜻한 모닝커피의 향기가 오늘 하루도 날 기대하게 만드는 걸 우리 오늘은 또 어떻게 지낼까 అది అనమాట. షవర్మా అయితే చాలా చాలా బాగుంది అండ్ మంచి అనిపిస్తుంది. మయోనీస్ వేసుకొని ఆ మస్టర్డ్ సాస్ వేసుకొని మనం ఒక్కరోజు తిననీకే ఇట్లా అనిపిస్తుంది. కానీ వీళ్ళు రోజు ఇదే అసలు జస్ట్ కారం ఏం లేకుండా మసాలా లేకుండా ఎట్లా తింటారో అసలు అర్థమవుతలేదు. నేనైతే ఈ ఫలాఫల్ బౌల్ తిననీకైతే వెయిట్ చేస్తున్నా. అయితే దీంట్లో ఏమేమి ఇచ్చిండ్రంటే ఇక్కడ ఎల్లో రైస్ కనిపిస్తుంది చూడండి, ఎల్లో రైస్ ఒకటి, ఇంకా చికెన్ ఇది మొత్తం గ్రిల్ చేసి ఇచ్చిండ్రు, కొంచెం ఎగ్ బుర్జీ లాగా చేసిండ్రు అనమాట ఆ స్టైల్లో. ఇంకా కొన్ని పీటా బ్రెడ్, ఇంకా మళ్ళీ వచ్చేసి ఆ ఫలాఫల్ ఇచ్చారు, కొంచెం సాలడ్ ఇచ్చారు అనమాట. సో ఇప్పుడే చికెన్ టేస్ట్ చేసిన, చాలా బాగుంది చికెన్ అయితే. అది మంచి స్మెల్ వస్తుంది వాళ్ళు ఇచ్చినప్పుడే. బౌల్ మస్త్ టెంప్టింగ్ ఉండే అనమాట. సో నాకు ఆ షవర్మా తింటున్నా కానీ నాకైతే ఈ బౌల్ తినాలనిపించింది. అండ్ ఇవి కొన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టిండ్రు పీటా బ్రెడ్. సో ఇవి ఇచ్చిండ్రు అండ్ ఇంకా పైన 3 కనిపిస్తున్న ఫలాఫల్ ఇచ్చిండ్రు అనమాట. ఈ ఫలాఫల్ అయితే మన ఇంట్లో వేసుకుని మినపవడలే, చాలా టేస్టీ ఉండే. అండ్ తినేసి ఇంకొంచెం అసలు పోలే అనమాట. షవర్మా ఇంకా ఆ బౌల్ అయితే చాలా పెద్దగా ఉంది, మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలీదు. సో తినేసినాం, బయటకు వచ్చినాం ఎందుకంటే క్యాబ్ బుక్ చేసుకోవాలి కాబట్టి. సో డ్రైవింగ్ లైసెన్స్ పక్కకే ఉండే అనమాట. సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మెడిటేరియన్ ఫుడ్ అని. సో దీంట్లోనే మేము తిన్నది ఇప్పుడు. అండ్ క్యాబ్ కోసం బుక్ చేసి అయితే వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇప్పటివరకు అయితే చాలా మంది ఉండే కదా ఇక్కడ. సో అందరు వెళ్ళిపోయినారు అండ్ మా రెన్యువల్ కూడా అయిపోయింది, వచ్చిన పని అయితే అయిపోయింది. సో డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా మా హస్బెండ్ది డ్రైవింగ్ లైసెన్స్, నాది స్టేట్ ఐడి, బోత్ 2 రెన్యువల్ అయిపోయినాయి అనమాట. సో మా క్యాబ్ కూడా వచ్చేసింది, ఇంకింటికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి అయితే 10 minutes అనమాట ఇల్లు. ఇప్పుడైతే ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ కాబట్టి. అండ్ సో క్యాబ్ ఎక్కిన తర్వాతనైతే మా ముచ్చట స్టార్ట్ అయింది. సో తను అడుగుతున్నాడు అనమాట, మాకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిండ్రా, అసలు అపాయింట్మెంట్ దొరికిందా, 1.5 months వరకు అపాయింట్మెంట్సే ఉండే కదా, మీకు ఎట్లా దొరికింది అనే డిస్కషన్స్ నడిచినాయి అనమాట. సో అది ఇంకింటికి వెళ్తున్నాం ఇప్పుడు.
ఇంటికి వచ్చేసినాం. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాట్స్ ఆఫ్ లవ్, ప్లీజ్ టేక్ కేర్, సీ యూ సూన్. అండ్ లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.